శ్రీమాత్రే నమః. ఈ పరిహారాన్ని విశ్వాసంతో చేస్తే మీకు వ్యాపారంలో ఎటువంటి సమస్యలున్నా, ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తగ్గిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముందుగా ఒక గాజు గ్లాస్ బౌల్ తీసుకొని అందులో బియ్యం వేసి తరువాత కొంచెం పసుపు వేయాలి. తరువాత 7 లవంగాలను వేయించాలి. అందులోని 7 పరిహారాన్ని విశ్వాసంతో చేస్తే అమ్మవారి కరుణా కటాక్షంతో మనం ఏదైతే అనుకున్నామో ఆ పని నెరవేరుతుంది. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఆ 7 లవంగాల దగ్గర 7 యాలకులను కూడా ఉంచాలి. అమ్మ అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అమ్మ అనుగ్రహం కోసం ఈ చిన్న పరిహారం చేయండి. రిజల్ట్ మీరే చూడండి. ఆ యాలకులు లవంగాలపై కొంచెం కుంకుమ వేయండి. తర్వాత ఆ గాజు బౌల్ను మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో లేదా నగదు ఉంచే దగ్గర, క్యాష్ బాక్స్ పక్కన లేదా ఇంట్లో ధనం ఉంచే అల్మారాలో ఉంచండి. ప్రతి శుక్రవారం దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. బౌల్లోని పదార్థాలను నెలకు ఒకసారి మార్చి పాత బియ్యాన్ని పక్షులకు లేదా గోవులకు దానం చేయండి. ఈ విధంగా భక్తితో చేస్తే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షానికి ఒక శుభ సంకేతంగా మిగులుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.